ఈరోజు మనం కోయగూడెం గ్రామం టేకులపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రైతులు వెంకీ 6268 అనే వెరైటీని చూడడానికి వచ్చారు. ఈ యొక్క రైతు మాటల్లో విత్తనం ఎలా ఉంది, తోట ఎలా ఉంది, దాని స్థితిగతులు ఎలా ఉన్నాయో రైతు మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరండి? వేలుపుల లక్ష్మీనారాయణ. వేలుపుల లక్ష్మీనారాయణ. ఓకే, మీరు కోయగూడెం నుంచి వచ్చారు? అవును సార్. వెంకీ 6268 మొత్తం తోట మొత్తం తిరిగారు కదా ఇప్పుడు మీరు? తిరిగామండి. ఎట్లా అనిపించింది మీకు? బాగానే ఉందండి. బాగానే ఉంది. కాయ కానీ కింద నుంచి పైకి ఒకటే లెవెల్లో ఉంది కదా, అంటే మీరు ఏం గమనించారు ఈ తోటలో? ఒకసారి చూడటానికి విత్తనం నెంబర్ 1 విత్తనం. ఈ కాయ చూసుకుంటే బాగుంది. కాయ బారు కానీ సైజు కానీ కలరు బాగానే ఉంది. ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ వచ్చినాం, మనకి ఫిబ్రవరి ఎండింగ్ లో కూడా నల్లి లేకుండా మొక్క ఆరోగ్యవంతంగా ఉన్నదంటే బాగుంది. సీడు విత్తనం మెచ్చుకునే దగ్గర విత్తనం అంటారు. మెచ్చుకోదగ్గ విత్తనమే. వేసుకోవచ్చు అంటారా రైతులు? బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. చూసిన రైతు అయితే వేసుకుంటాడు దీన్ని. అసలు కాయ తోటరాన్ని కనపడుతుంది కదా మనకి, వచ్చినట్టు కనపడుతుంది కదా కాయ. చూడండి కింది నుంచి పై దాకా కాపు ఎలా ఉందో చూడండి. ఆకుల కంటే కాయ ఎక్కువ ఉంది. వాస్తవానికి మన కళ్ళ కనపడుతూనే ఉంది కదా. గనుపు కూడా మనకి ఒక గనుపు వచ్చేసి దగ్గర కాయ, దగ్గర కాయ, చిక్కటి కాపు, బారు సైజు బాగుంది, కలర్ కూడా బాగుంది. నెంబర్ 1 ఉంది. సీడు వేసుకోవచ్చు అంటారు. వేసుకోవచ్చు, బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 ఎకరాలు వేసారుగా, ఎకరానికి ఎంత దిగుబడి రైతు ఆశించవచ్చు అంటారు? ఇది 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తానన్న అంచనా ప్రకారం 30-35 క్వింటాల్ దిగుబడి రావచ్చు. 30కి అయితే ఎక్కువ అయితే వస్తుంది. 30 పైసలకి అంటే ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మన దిగుబడులు 10 నుంచి 15, 20 లోపే. దీన్ని ఈ కాపు చూసినాక 30 నుంచి పైసలకే, 30 నుంచి 35, 40 మధ్యలో రావచ్చు. 30 నుంచి పైన బ్రహ్మాండంగా ఉంది సీడు మాత్రం. ఇప్పుడు మీరు చూసారు కదా, మీ తోటి రైతులకి మీ చుట్టుపక్కల రైతులకు మీరు ఈ విత్తనం గురించి చెప్పదలుచుకున్నారా? మీ ఇంటికి బ్రహ్మాండంగా చెప్తాం అండి. వేసుకోమని చెప్తాం. నేనే ఒక 2 ఎకరాలు వేసేస్తా ఇది చూసినాక. చూశాను కదా, మన కళ్ళ కట్టలేదు కదా, బ్రహ్మాండంగా ఉంది. ముందుకు 2 ఎకరాలు కంపల్సరీ వేసేస్తా నేను. కాయ కూడా ఇప్పటివరకు తాలు శాతం మీకు ఏమైనా కనిపించిందండి? డ్యామేజ్ లేదు. ఎంత డ్యామేజ్ రావచ్చు అంటారు మీరు? లాస్ట్ 30 క్వింటాల మొత్తం దిగుబడులు ఒక 20-30 కేజీలు రావచ్చు. 20-30 కేజీలు అంతే. తెగితే రావచ్చు సార్, కోతలా తెగితే రావచ్చు. తాలుగా 10-20 కేజీలు రైతుకైతే లాభసాటి అంటారు. నంబర్ 1 లాభసాటి. చూస్తున్నా రైతు మిత్రులారా, రవి అప్డేట్స్ వాడి వెంకీ 6268 అనే వెరైటీ రైతులు చూశారు. వాళ్ళ మాటల్లో మనం వాళ్ళ అభిప్రాయం మనం తెలుసుకున్నాము. సో మీరు కూడా ఇలాంటి విత్తనం మంచిగా ఎంచుకొని లాభాలు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం.